సో విఎఫ్ఎక్స్ చేసే వాళ్ళందరూ నార్మల్గా ప్రొఫెషనల్స్ అంటారు. అంటే ఒక మూవీకి విఎఫ్ఎక్స్ చేస్తున్నావు అంటే అది అంటే ఒక మూవీ అంటేనే ఒక ప్రొఫెషనాలిటీ ఉంటుంది కనిపిస్తుంది మనకి. సో ఒక మూవీకి విఎఫ్ఎక్స్ చేస్తున్నావు అంటే పక్క ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ప్రొఫెషనల్ అయి ఉండాలి. అండ్ వాళ్ళ ఎక్విప్మెంట్ కానీ వాళ్ళు వాడే టెక్నికల్ టీమ్ సపోర్ట్ కానీ ఆబ్వియస్గా ఒక రేంజ్లోనే ఉంటుంది. అమీర్పేట్ స్టఫ్ అయితే ఉండదు కదా. కానీ ఒక సినిమాకే వాళ్ళు అమీర్పేట్ స్టఫ్ టైప్ విఎఫ్ఎక్స్ ఇస్తున్నారు అంటే అది ఎక్కడ ల్యాగ్ అయ్యి ఉండొచ్చు. సో యూజువలీ అది బికాస్ ఆఫ్ టైమ్ లైన్స్. నేను విఎఫ్ఎక్స్ వాళ్ళకి ఇనిషియలీ టైం ఉంటే దే డెలివర్ గుడ్ వర్క్. బట్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ సమ్టైమ్స్ ఇప్పుడు మనకి విఎఫ్ఎక్స్కి వచ్చేసరికి ప్రెప్పింగ్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఫ్రమ్ ద స్టోరీ బోర్డ్ స్టేజ్, స్టోరీ బోర్డ్స్ అయిన తర్వాత వాళ్ళకి పంపించి ఇనిషియల్ బ్యాక్ అండ్ ఫోర్త్స్, లుక్ డిజైనింగ్ అవన్నీ చేసిన తర్వాత దెన్ మనకు ఫైనల్ అవుట్పుట్ క్వాలిటీ తెలుస్తుంది. అండ్ ఆల్సో యాజ్ డైరెక్టర్స్ ఆల్సో దే సీ ద అవుట్పుట్ ఇన్ ఫేజెస్. డైరెక్ట్గా మనకు ఫైనల్ క్వాలిటీతో ఇవ్వరు. సో ఇనిషియల్ రఫ్ సీజీలు అవుతాయి, దానిపైన కొంచెం యానిమేషన్ అవుతుంది, అట్లా గ్రాడ్యువల్గా ఫేజ్ బై ఫేజ్ మనం చూస్తాము. ఆ ఫేజెస్కి సరిపోను టైం లేకపోతే ఏమవుతుందనంటే దెన్ ఆ రష్లో జరిగే మిస్టేక్స్ మోస్ట్ ఆఫ్. ఓకే ఓకే రష్లో జరిగే మిస్టేక్స్ అంటున్నారు, ఐ అండర్స్టాండ్. దాని తర్వాత ఏదైతే విఎఫ్ఎక్స్ కంప్లీట్ అయిపోద్దో దాని తర్వాత యాజ్ ఎ డైరెక్టర్, మీరు కూడా ఒక డైరెక్టర్ కాబట్టి రఫ్ కట్ అయిపోద్ది, విఎఫ్ఎక్స్ వచ్చేస్తుంది. విఎఫ్ఎక్స్ వచ్చిన తర్వాత టీం అందరూ కూడా ఒకసారి ప్లే చేసుకొని చూస్తారు బిఫోర్ రిలీజ్. ఆబ్వియస్గా అందరూ చూస్తారు. అండ్ ఇట్స్ హై బడ్జెట్ మూవీ అన్నప్పుడు పక్కా ఏది మిస్ అవ్వకుండా చూసుకుంటారు. సో అలా చూసుకున్న తర్వాత కూడా విఎఫ్ఎక్స్ అంత క్లియర్గా నువ్వు నోటీస్ చేస్తున్నావు. ఒక ఆడియన్కి సినిమా చూసే మధ్యలో విఎఫ్ఎక్స్ ఎక్కట్లేదు. ఇప్పుడు మనం బాహుబలి చూసాం, అందులో ఎక్కడ విఎఫ్ఎక్స్ వాడతారు, అందులో చాలా అసలు మొత్తం ఎడిటింగ్, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వీటి మీదే ఉంటుంది. కొన్ని సీన్స్లో బాణాలు వేసే సీన్లో విఎఫ్ఎక్స్ అని కనిపిస్తుంది, కానీ కన్విన్స్డ్ ఆడియన్స్ అనేవాళ్ళు కన్విన్స్ అయిపోతారు. బాహుబలి లాంటి, రాజమౌళి గారు తీసే సినిమాలు లాంటివి. సో మిగతా వాళ్ళు కూడా అలా చేయడానికి ట్రై చేసేటప్పుడు వాళ్ళకి తెలుసు అక్కడ ఆడియన్స్ ఈ సీన్ని పక్క పట్టుకుంటారు, ట్రోల్ చేస్తారు. రేపు పొద్దున్న ఇది థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఈ పార్ట్ అనేది ట్రోల్ అవుతుంది, ఈ పార్ట్ అనేది కన్విన్స్ చేస్తుందని తెలిసి కూడా రిలీజ్కి ఎందుకు వస్తున్నారు? బికాజ్ డేట్ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయి ఉంటుంది కదా. What happens is by the time we get the VFX final shots, the release date is already announced. So sometimes VFX shot వచ్చిన తర్వాత డైరెక్టర్ రివ్యూ చేసే టైం కూడా ఉండకపోవచ్చు కొన్నిసార్లు, బికాస్ ఆఫ్ విచ్ దే మైట్ హ్యావ్ టు గెట్ కాంప్రమైజ్డ్. ఓన్లీ అంటే సర్టన్ అంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని సీజీ కంప్లీట్ అయిన తర్వాత మల్టిపుల్ ఇటరేషన్స్, క్వాలిటీ చెక్ అయిన తర్వాత రిలీజ్ చేయాలి అని అనుకుంటే దట్ ఈజ్ అ డిఫరెంట్ ప్రాసెస్ ఆల్టుగెదర్. మనం ఒక ఫిక్స్డ్ రిలీజ్కి టార్గెట్ చేసి వర్క్ చేస్తున్నప్పుడు ఎవ్రీబడి ఈజ్ ట్రైంగ్ టు పుష్ ఇట్ టు దట్ టైమ్ లైన్. సో కొన్నిసార్లు వాళ్ళు పంపించిన తర్వాత యూ నో ఇన్ ద బ్యాక్ ఎండ్ విఎఫ్ఎక్స్ టీమ్ ఈస్ వర్కింగ్ ఆన్ దట్ షాట్, అండ్ వెన్ ఇట్ కమ్స్ వచ్చిన తర్వాత దెన్ యూ రియలైజ్ దట్ మనం కమ్యూనికేట్ చేసిన దానికి, వాళ్ళు అర్థం చేసుకున్న దానికి, ఫైనల్గా వచ్చిన అవుట్పుట్కి సింక్ ఉండకపోవచ్చు. అండ్ అది రెక్టిఫై చేయాలా లేదా రిలీజ్ డేట్ మార్చుకోవాలా అనే బ్యాటిల్ కాల్ కదా అది. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో దే టేక్ ఇట్ ఫార్వర్డ్. అంటే ఇప్పుడు ఒక క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ మనం ఆడియన్స్కి అందిస్తున్నాము అనేదే, అందించాలి అనేదే ఒక మన ఏం, ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత. ఎలా అయినా ఒక డైరెక్టర్గా ఆలోచిస్తే ఎండ్ ఆఫ్ ది డే నేను ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ని నేను అందించాలి, సో దట్ నాకు పేరు రావాలి, సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళకి పేరు రావాలి అని చెప్పేసి ఆలోచిస్తాడు ఒక డైరెక్టర్ కానీ ఎవరైనా కానీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో అలా ఆలోచిస్తున్న డైరెక్టర్ ఎండ్కి వచ్చేసరికి ఆ సినిమా రిలీజ్ అయ్యేసరికి ఎందుకు అంటే ఇప్పుడు రీసెంట్గానే మాట్లాడుకుందాం, హరిహర వీరమల్లు గ్రాఫిక్స్ చాలా ట్రోల్ అయింది, ఆ గుర్రం పైన సీన్లు అవి చాలా ట్రోల్ అయింది. పవన్ కళ్యాణ్ గారికి అలాంటి సినిమా పడుతుందంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు ఫస్ట్. అది తర్వాత వార్ టూలో కొన్ని సీజీ వర్క్ అవి నాకు చాలా మంది చాలా ట్రోల్ చేశారు. ఈవెన్ ఎన్టీఆర్ గారు అక్కడ స్క్రీన్ మీద ఉన్నా కానీ ట్రోల్ చేస్తున్నారు. ఆ బాడీ షాట్స్ ఏంటి అలా ఉన్నాయి, చెస్ట్ దగ్గర ఉండాల్సిన మజిల్ యాబ్స్ దగ్గర ఉంది, ఎవర్రా ఎడిట్ చేసింది, ఎవర్రా ఇది చేసింది అని చెప్పేసి ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. సో ఇవన్నీ అంటే అంత పెద్ద డైరెక్టర్స్కి టైం లేదంటే నేను నమ్మను. బికాస్ అంత పెద్ద యాక్టర్స్తో సినిమా చేసేటప్పుడు నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆ డైరెక్టర్. సో ఇవన్నీ చూసుకొని రిలీజ్ చేయరా అనేది నా క్వశ్చన్. డెఫినెట్లీ చూస్తారు దట్, లైక్ ఐ సెడ్, బికాజ్ ఈవెన్ ద ఎంటైర్ విఎఫ్ఎక్స్ పైప్ లైన్ ఏ లెవెల్లో మిస్టేక్ జరుగుతుంది అనేది మనకి లెట్స్ సే ఇప్పుడు ఒక 40-45 స్టేజెస్ ఉంటాయి విఎఫ్ఎక్స్లో ఒక షార్ట్కి. ఆ
అది ఎండ్కి వచ్చిన తర్వాత మనం రివ్యూ చేసినప్పుడు ఏ స్టేజ్ ఆఫ్ ఎర్రర్ నుంచి అన్ని ఫిక్స్ అవుతూ రావాలి కదా. బై ద టైం ఆ షాట్ డైరెక్టర్ కళ్ళు ఆ షాట్ మీద పడే టైమే రిలీజ్ డేట్కి 3-4 days ముందు కూడా అవ్వచ్చు. ఓకే. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు అది ఫిక్స్ చేయాలి అని అంటే అట్లీస్ట్ సీజీ టీమ్ మైట్ సే వీ మైట్ నీడ్ అనదర్ 2-3 months. ఇప్పుడు రిలీజ్ డేట్ 3 days ఉన్నప్పుడు 2-3 months ఈజ్ నాట్ అన్ అఫోర్డబుల్ సిచ్యువేషన్. ఇట్స్ అ వెరీ అంటే హార్డ్ థింగ్ ఫర్ ఈవెన్ ఫిల్మ్ మేకర్స్ టు గో త్రూ. కాకపోతే అది ఇట్స్ సో వీటిని ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు అంటే వన్ థింగ్ ఈజ్ చిన్న చిన్న యాక్టర్స్కి కొత్త వాళ్ళు చేస్తున్నారు అంటే దట్స్ ఫైన్. బట్ మన టాలీవుడ్లో ఉన్న పెద్ద పెద్ద హీరోలకి అలాంటివి పడుతున్నాయి, వాళ్ళే ట్రోల్ అవుతున్నారు అంటే అంటే ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది ఇది, ఎలా ఏ వేలో వెళ్తుంది అనేది ఒక డౌట్ కదా. సో ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు? వన్ థింగ్ ఇట్స్ అ బ్రూటల్ గేమ్ ఎనీ డే, బికాజ్ ఆడియన్స్ ఇప్పుడు రిలీజ్ డేట్ మారిస్తే మీకైనా నాకైనా నచ్చదు కదా. సో లైక్ వీఆర్ ప్లేయింగ్ విత్ దర్ ఎక్స్పెక్టేషన్స్ విచ్ ఇస్ నాట్ అ గుడ్ థింగ్. సో సమ్ టైమ్స్ ఇఫ్ ద ఎమోషనల్ కోర్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ వర్కింగ్ దెన్ ఇట్ మైట్ ల్యాండ్ వెల్. దెర్ ఆర్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మహానటి మూవీ, ఇట్స్ అ బ్రిలియంట్ ఫిల్మ్ బట్ దెర్ ఆర్ ఫ్యూ సీజీ ఎర్రర్స్. ఎవరు సీజీ ఎర్రర్స్ గురించి మాట్లాడరు బికాస్ ద ఎమోషనల్ కాంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ వర్క్డ్. సో ఇఫ్ దట్ ఈస్ వర్కింగ్ దెన్ సీజీ గోస్ టు ద బ్యాక్ స్టేజ్ సమ్ టైమ్స్. అట్లా కూడా బట్ అది ప్రాబబిలిటీలో చూసుకుంటే చాలా తక్కువ కదా. యా, ఇంకోటి ఏంటి అని అంటే ఇట్స్ ఏ ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఆన్ అ మంత్లీ బేసిసే చాలా హ్యూజ్ అమౌంట్స్ ఉంటాయి. సో చేంజింగ్ ద రిలీజ్ డేట్ అండ్ ఆల్సో రీవర్కింగ్ ఆన్ ద సీజీ, ఒక సీజీ షాట్ మీద రీవర్క్ చేయాలని అంటే ద అమౌంట్ ఆఫ్ మ్యాన్ అవర్స్ క్యాల్కులేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ సో హ్యూజ్. బేసిక్గా ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్రొడక్షన్. యా, లైక్ అది తప్పు జరిగిందని తెలిసినా కూడా కొన్నిసార్లు రెక్టిఫై చేసే పొజిషన్ ఉండకపోవచ్చు. బట్ ఈవెన్ దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ ఎంపతి గారు, అది ఓపెన్ టు ట్రోల్స్. సో ఇప్పుడు వాళ్ళు ఏం ట్రోల్ చేయొద్దు అనట్లేదు. సో బట్ ఆడియన్స్ నీడ్ టు అండర్స్టాండ్ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ అ లాట్ ఇన్ దట్ ప్రాసెస్. అండ్ ఇంకొక మేజర్ ఒక డౌట్ ఏంటి అంటే డూప్స్ని ఎలా మేనేజ్ చేస్తారు అంటే కంప్లీట్లీ వాళ్ళు ఇప్పుడు యాక్ట్ చేసే మూవీలో సినిమాలో ఉన్న హీరో సేమ్ ఫెమిలియర్ వాళ్ళకు ఉండదు. ఎక్కడో దగ్గర చేంజెస్ ఉంటాయి, ఒక 2% ఎగ్జాక్ట్గా సేమ్ ఎక్కడ ఉంటారు ఉన్నా కానీ డిఫరెన్సెస్ ఉంటాయి. అలాంటిది డూప్స్లో ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డూప్స్ని మనకు కావాల్సిన హీరో ఫేసెస్కి ఎలా అడ్జస్ట్ చేస్తారు, ఆ లుక్స్ కానీ అవన్నీ ఎలా మేనేజ్ చేస్తుంటారు? So the reason for that is whenever an actor who is busy and who's a star is working on a project, అది ఆయనకు ఒక ఇంజురీ అయితే వచ్చే రిస్క్ ప్రాజెక్ట్కి చాలా హ్యూజ్. సో అది ఆయన చేస్తే బాగుంటుందని మనకు అనిపిస్తుంది, ఈవెన్ దో యాక్టర్స్ కూడా రెడీగా ఉంటారు చేద్దామని. కాకపోతే కొన్ని అంటే యాక్టర్స్ దే మైట్ బి విల్లింగ్ టు యాక్చువల్లీ డూ అ షాట్. అది చాలా కాంప్లికేటెడ్ స్టంట్ అయినా కానీ మన మెయిన్ హీరోస్ అందరూ విల్లింగ్గానే చేద్దామని అనుకున్నప్పటికీ డైరెక్టర్స్ కానీ ప్రొడక్షన్ కానీ దే కాంట్ టేక్ దట్ రిస్క్. బికాజ్ ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఏదైనా ఇంజురీ అయితే ఆ ఇంజురీ నుంచి వాళ్ళకి రికవరీ టైం లెట్స్ 3 months 6 months పట్టింది అనుకోండి, ఆ 6 months ఇంట్రెస్ట్ రేట్ ప్రొడ్యూసర్ బేర్ చేయాలి కదా. సో దాని బదులు they opt for this method where they do it with a stunt double and put the actor, and they do it very minimally. They don't abuse it to a point where ప్రతి దాంట్లో అట్లా ఉంటుందని కాదు, వేరెవర్ ఇట్ ఈస్ నీడెడ్. బికాజ్ ఈవెన్ సీజీ ఈజ్ ఎక్స్పెన్సివ్. డైరెక్ట్గా యాక్టర్కి ఆల్రెడీ రెమ్యూనరేషన్ ఇచ్చి ఆయన అవైలబుల్ ఉన్నప్పుడు చేయించుకుంటారు కదా. సో కావాలని అయితే ఏం చేయరు. తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది అండ్ సేమ్ ఆ లుక్స్ వేరే పర్సన్ మీద యాడ్ చేయడానికి? అది విఎఫ్ఎక్స్ వాళ్ళు దే షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్, బికాజ్ ఐ కాంట్ నో ద ఎగ్జాక్ట్ మ్యాన్ అవర్స్ ఒక షార్ట్కి ఎంత టైం పడుతుందని. బట్ యూజువలీ అది యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ అ కామన్ ప్రాక్టీస్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద మేజర్ ఫిల్మ్స్ వేర్ ఎవర్ దేర్ ఇస్ యాక్షన్ ఆర్ స్టంట్స్ ఇన్వాల్వ్డ్ విచ్ ఇస్ రిస్కీ, దే డూ ఇట్. ఓకే. అండ్ కమింగ్ టు యూ, అండ్ మీరు ఒక డైరెక్టర్గా స్టార్ట్ అయ్యి అంటే డైరెక్టర్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎడిటింగ్ ఫీల్డ్లో కంప్లీట్ ఫిక్స్ అయిపోయారు. సో మళ్ళీ మీరు డైరెక్షన్ చేసే ఉంది, డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ బికాజ్ ఐమ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీ, నాకు ఇఫ్ ఐ హ్యావ్ టు పిచ్ అ స్టోరీ నాకు ఆ ప్రాసెస్ కాస్త కూస్త యాక్సెసిబులే. కాకపోతే నేను రాసే కథలు వాట్ ఎవర్ ఐ నీడ్ టు బి కన్విన్స్డ్ ఫస్ట్. సో నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళి పిచ్ చేసే ముందే నేను నమ్మాలి కదా ఈ మెటీరియల్ని.
సో ఫర్ దాట్ ఐ టేక్ టైమ్. సో ఐ గివ్ టైమ్ టు ద స్టోరీ ఓకే. బేసికలీ. అండ్ మీ ప్రాజెక్ట్లో ఏ హీరో ఉండబోతున్నారు నెక్స్ట్? ఏమన్నా హింట్? నేను నేను డైరెక్ట్ మీ మీ డైరెక్ట్ చేసుకునే ప్రాజెక్ట్? ఐ డోంట్ నో, తెలియదు సో స్టోరీ బట్టి హీరోస్ వస్తారు, హీరోస్ కోసం స్టోరీ. యాజ్ ఆఫ్ నో ఇంకేం ఆలోచించలేదు అలా, బికాజ్ అట్లా బ్లాక్ అవ్వాలనుకోవట్లేదు రైటింగ్ స్టేజ్లో. ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ష్యూర్ దట్ ఇట్ ఇస్ కమింగ్ యాజ్ ఆథెంటిక్ యాజ్ పాసిబుల్. ఓకే. దాని తర్వాత చూస్తాం. మీకు ఇష్టమైన హీరో? నాకు ఇష్టమైన హీరో రీసెంట్లీ ఈజ్ ప్రభాస్, మై ఫేవరెట్ ఆల్ టైమ్. దిస్ వన్ యాక్టర్ ఐ ఫర్గాట్, I recently loved to. ఫిల్మ్ చెప్పండి. Kingdomలో there's another guy. సత్యదేవే కదా? No, Satyadev Anna, I've worked with Arabia Kalli. I love him a lot. విజయ్ దేవరకొండ? No, there's another guy, Venki. వెంకటేష్. వెంకీ రీసెంట్గా. Yeah, so I loved him. పర్ఫార్మెన్స్. No, I loved him because of his journey basically. తను ఇడ్లీస్ అవి సెల్ చేస్తుంటారు అనమాట. ఫ్రమ్ దట్ స్టేజ్ ఈ కేమ్ దేర్ అండ్ ఈజ్ వర్కింగ్ ఆన్ అ మెయిన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్. అండ్ ఒక ఆస్పిరేషన్ ఉంటుంది కదా, యూఎస్లో అమెరికన్ డ్రీమ్ అంటారు, ఇక్కడ ర్యాక్స్ టు రిచెస్ స్టోరీ లాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఎరగదీసాడు. యా, చాలా బాగుంటుంది. ఒక స్వాగ్ మెయింటైన్ చేశాడు. యా, ఐ లవ్ దట్. అండ్ మీరు ఒక సినిమా డైరెక్ట్ చేయాలంటే ఎలాంటి జానర్ని ఎంచుకుంటారు? అంటే మీ ఒక్కొక్క డైరెక్టర్కి ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా, మీ ఫ్లేవర్ ఏంటి? సో ఐ ఇంక్లైన్ టువర్డ్స్ స్పోర్ట్స్. సో స్పోర్ట్స్ ఈజ్ వన్ థింగ్ ఐ లవ్. అంటే స్పోర్ట్స్ని యూజువల్లీ చాలా ఆథెంటిక్గా ప్రజెంట్ చేయడం చాలా తక్కువ ఉంది. సో దట్ ఈస్ వన్ జానర్ ఐ లవ్. అండ్ ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ లవ్ స్టోరీస్. దీస్ టూ ఆర్ ద వన్స్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ రైట్. ఓకే. సో స్పోర్ట్స్ అన్నారు కదా, ఇఫ్ క్రికెట్లో ఎవరిదైనా బయోగ్రఫీ చేయాలంటే ఎవరు బయోగ్రఫీ చేస్తారు? క్రికెట్లో బయోగ్రఫీనా? ఇట్ ఆల్రెడీ కేమ్. ధోనిది కాదు, సచిన్ గారిది డాక్యుమెంటరీ వచ్చింది. దినేష్ కార్తిక్ ఐ వుడ్ మేక్. దినేష్ గారి? ఎందుకు? అంటే మోస్ట్ మిస్అండర్స్టూడ్ క్రికెటర్ అనిపిస్తారు. సరౌండెడ్ అరౌండ్ కాంట్రవర్సీ, అట్ ద సేమ్ టైమ్ అంటే ఎక్స్ట్రాడినరీ టాలెంట్. యా, సో సంబడి. ఇఫ్ దినేష్ కార్తిక్ గారు బయోగ్రఫీకి ఓకే మీరు ఒక స్టార్ట్ చేసేసారు అనుకోండి, విచ్ యాక్టర్ వుడ్ యూ చూస్? అంటే ఆ క్యారెక్టర్కి ఆ సిమిలారిటీస్కి ఎవరిని మీరు చూస్ చేసుకుంటారు స్పోర్ట్స్ కాబట్టి? త్రివిక్రమ్. ఓకే. ఎందుకు? I think they match. Yeah. Okay. And performer also. Okay. And ఇంకొక జానర్ ఏదైనా చూసుకుంటే అంటే స్పోర్ట్స్ కాకుండా another one is love story that I'm writing. So I want to make a political drama, horror. అంటే ఇప్పుడు లవ్ స్టోరీ అన్నారు కదా, ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో మనం చాలా లవ్ స్టోరీస్ చూస్తాం. అంటే ఎన్నో లవ్ స్టోరీస్ ఎన్నో విధాలుగా చూసాము. అటు చూసాము, ఇటు చూసాము, పైనుంచి చూసాము, కింద నుంచి చూస్తాం కాబట్టి ఆల్ యాంగిల్స్లో చూసాము. ఇఫ్ మీరు లవ్ స్టోరీ డైరెక్ట్ చేస్తే దాన్ని డిఫరెంట్గా ఎలా చూపిస్తారు ఆడియన్స్కి? అంటే లవ్ స్టోరీ డిఫరెంట్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రజెంటేషన్ దానికి యూనికే అవుతుంది. సో ఐఎమ్ మేకింగ్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అ యూనిక్ స్పేస్. ఒక్క మాటలో మీరు ఏదైనా చెప్పాలంటే ఘాటి గురించి ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి ఏం చెప్తారు? లైక్ ఇఫ్ యు ఆర్ నెవర్ సీన్ బిఫోర్ అనుష్క శెట్టి, యు ఆర్ గోయింగ్ టు వాచ్ ఆన్ స్క్రీన్. అంతేనా? యా, దట్స్ ఫర్ షూర్. అండ్ యుల్ హ్యావ్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక మంచి హై ఇస్తుంది సినిమా. యా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎడిటింగ్తో పాటు డైరెక్షన్, ఇంకా మంచి డైరెక్షన్ ఫీల్డ్లో కూడా వెళ్ళిపోయి పెద్ద పెద్ద సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఏమైనా ఛాన్స్ ఉంటే మమ్మల్ని కూడా పెట్టేసుకోండి. ఊరికే అన్నాను. ఐ హోప్ మంచి సినిమాలు మీకు పడాలి అండ్ ఇండస్ట్రీలో మీ పేరు గట్టిగా వినిపించాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. అండ్ దిస్ ఈస్ చందు కొడమంచిలి. ఇంకో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సోషల్ పోస్ట్. సైనింగ్ ఆఫ్.